నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. భారత వైమానిక దళం దశాబ్దాలుగా సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతున్న వేళ భారత ఆర్మీ అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దింపుతూ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. భారత ఆర్మీకి మొదటి 3 అపాచీ హెలికాప్టర్లు చేరాయి. మిగిలిన 3 ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ అపాచీ హెలికాప్టర్ల ప్రత్యేకతలు, ఇతర IAF హెలికాప్టర్లకు వీటికి తేడాలు ఏమిటి? వీటి వల్ల భారత్ యుద్ధ సామర్థ్యం ఎలా పెరగనుంది? భారత ఆర్మీ 2020లో అమెరికాలోని బోయింగ్ సంస్థతో 6 AH-64E అపాచీ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2024 మే లేదా జూన్ లో ఈ హెలికాప్టర్ల డెలివరీ జరగాల్సి ఉండగా రకరకాల సమస్యలు, టెక్నికల్ క్లియరెన్స్లు కారణంగా 16 నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు మొదటి 3 అపాచీ హెలికాప్టర్లు భారత్ కు చేరాయి. మిగిలిన 3 2025 చివరి నాటికి డెలివరీ అవుతాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ డీల్ భారత ఆర్మీ ఎయిర్ గ్రౌండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది. ముఖ్యంగా లడాక్ పశ్చిమ సరిహద్దులో భద్రతను బలోపేతం చేయడానికి దోహదపడనుంది. అపాచీ AH-64E హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, నమ్మకమైన యుద్ధ హెలికాప్టర్లుగా పేరుగాంచాయి. ఈ హెలికాప్టర్లు 30 mm చైన్ గన్ తో నిమిషానికి 625 రౌండ్లు కాల్చగలవు. మిస్సైల్ తో ట్యాంకులను ధ్వంసం చేయగలవు. హైడ్రా రాకెట్లు, ఎయిర్ టు ఎయిర్ స్టింగర్ మిస్సైల్ తో శత్రు విమానాలను కూడా ఎదుర్కొంటాయి. లాంగ్ బో రాడార్ సాయంతో టార్గెట్లను గుర్తించి ఛేదించగలవు. నైట్ విజన్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు రాత్రిపూట పొగ, దుమ్ము వంటి కఠిన పరిస్థితుల్లోనూ ఆపరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ హెలికాప్టర్లు డిజిటల్ నెట్వర్క్ సామర్థ్యంతో UAVలను నేరుగా నియంత్రించగలవు. గ్రౌండ్ ఫోర్సెస్ తో రియల్ టైమ్ కమ్యూనికేషన్ అందిస్తాయి. హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగల సామర్థ్యం, బుల్లెట్ ప్రూఫ్ కాక్పిట్, గంటకు 300 కిలోమీటర్ల వేగం ప్రయాణించగలవు. భారత వైమానిక దళం వద్ద Mi-35 లైట్ కాంబాట్ హెలికాప్టర్, ధ్రువ్, రుద్ర వంటి హెలికాప్టర్లు ఉన్నాయి. కానీ అపాచీ AH-64E వీటితో పోలిస్తే అన్ని విధాలుగా చాలా అడ్వాన్స్డ్ అని చెప్పాలి. అపాచీలు 16 హెల్ ఫైర్ మిసైల్, స్టింగర్ మిసైల్స్, 30 mm చైన్ గన్ తో అత్యధిక ఫైర్ పవర్ ను అందిస్తాయి. ఇవి Mi-35 రుద్రలోని సాధారణ మిసైల్ గన్స్ తో పోలిస్తే ఎక్కువ ఖచ్చితత్వం, శక్తిని కలిగి ఉంటాయి. అపాచీల లాంగ్ బో రాడార్ రియల్ టైమ్ లో 250 టార్గెట్లను గుర్తించగలదు. ఇది LCH ధ్రువ్లలోని సాధారణ రాడార్ల కంటే అధునాతనం. నైట్ విజన్, FLIR సెన్సర్లు అపాచీలో అత్యంత స్పష్టతను అందిస్తాయి. అయితే LCH లో నైట్ విజన్ ఉన్నప్పటికీ ఇది అపాచీ స్థాయిలో లేదు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎత్తైన ప్రాంతాల్లో పనిచేయగల సామర్థ్యం అపాచీలో ఉన్నప్పటికీ LCH ధ్రువులు ఈ విషయంలో సమానంగా పనిచేస్తాయి. కానీ Mi-35 ఈ సామర్థ్యంలో వెనుకబడి ఉంటుంది. అపాచీలు UAVలను నియంత్రించగల డిజిటల్ నెట్వర్క్ సామర్థ్యం, గ్రౌండ్ ఫోర్సెస్ తో రియల్ టైమ్ కమ్యూనికేషన్ ను అందిస్తాయి. ఇది ఇతర IAF హెలికాప్టర్లో పరిమితంగా ఉంటుంది. అయితే అపాచీల మెయింటెనెన్స్ ఖర్చు అమెరికన్ విడిభాగాల కారణంగా ఎక్కువగా ఉంటుంది. దేశీయంగా తయారైన LCH ధ్రువులలో ఈ ఖర్చు తక్కువ. అపాచీ హెలికాప్టర్ల ఆగమనం భారత ఆర్మీ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది. లడాక్ పశ్చిమ సరిహద్దుల వంటి సున్నితమైన ప్రాంతాల్లో అపాచీలు గ్రౌండ్ స్ట్రైక్ ఆపరేషన్లలో మంచి సహాయాన్ని అందిస్తాయి. ఈ హెలికాప్టర్ల డిజిటల్ కమ్యూనికేషన్ సామర్థ్యం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డ్రోన్ యూనిట్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లో కఠిన వాతావరణంలో ఆపరేషన్లు నిర్వహించగల సామర్థ్యం అపాచీలను కీలక ఆయుధంగా మారుస్తోంది. అపాచీ AH-64E హెలికాప్టర్ల ఆగమనం భారత రక్షణ రంగంలో ఆధునీకరణకు నాంది పలుకుతోంది. MiG-21ల రిటైర్మెంట్ తో పాటు అపాచీల చేరిక IAF ఆర్మీ రెండింటిని ఆధునిక యుద్ధ సామర్థ్యాలతో బలోపేతం చేస్తోంది. అపాచీ హెలికాప్టర్లు భారత ఆర్మీకి గేమ్ చేంజర్ అని అంటున్నారు నిపుణులు.
అపాచీలతో భారత రక్షణ బలం మరింత దృఢమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.